హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి, మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది. మీ అమ్మాయి అంటున్నాను, ఎవరు అనుకుంటున్నారో? విజయరాణి అండి. అదేనండి, ఇండియన్ అమ్మ విజయరాణి ఛానల్ నుంచి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు వచ్చేసి మనం వంటగదిలోకి అడుగు పెట్టేద్దామా? ఏంటి ఈరోజు ఏ రెసిపీస్ చేస్తున్నాను ఏంటి అనేది చూసేసేయండి. ఇంకెందుకు లేటు. ఈరోజైతే ఒక నాన్ వెజ్ చేస్తున్నాను, ఒక స్వీట్ అయితే చేస్తున్నాను. ఇంక ఈ పచ్చడితో మీ ముందుకొచ్చేసాను. ఇది మన ఛానల్ ఆల్రెడీ చూసుంటారు గదా! కొంచెం అయితే మిగిలిపోయింది. అది చిన్న గిన్నెలో అయితే ఎత్తి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చిన్న గిన్నెలో ఎత్తి పెట్టుకునేసి ఈ గిన్నెలన్నీ కడిగేసుకుంటాను. కడిగేసి వంట అనేది మొదలు పెట్టేద్దామా? ఇంకెందుకు లేటు, మొదలు పెట్టేద్దాం పట్టండి. ఈరోజు ఒక స్వీట్ చేస్తున్నానన్నా గదా! ఇదైతే గనక నేను థర్డ్ టైం చేశానండి. చాలా బాగా కుదిరింది. ఈరోజైతే పాలు, ఫ్రెష్ పాలు ఒక హాఫ్ లీటర్ ఉన్నాయి. హాఫ్ లీటర్‌తో ఎలాగో చేద్దాము అని చెప్పి మొదలుపెట్టేశాను. ఫస్ట్ సారి కొంచెం పర్లేదు. రెండోసారి అలా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మూడోసారి నేను ప్రాపర్‌గా రెసిపీ అయితే మీ ముందుకు తీసుకురావటం లేదు. కానీ చెప్పడం అయితే చెప్తానండి. ప్రాపర్‌గా మనం చేస్తూ చూపిస్తే ఈ ఒక్కటే నాకు 1 అవర్ పడుతుంది. 1 అవర్ పాటు ఈ రెసిపీ చూపించే బదులు చెప్తూ ఉంటే అర్థమవుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే చికెన్ కూడా స్పెషల్‌గా ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను. ఇప్పుడైతే గనక పాలనేది 1 లీటర్ పాలు తీసుకున్నాను. 1 లీటర్‌కైతే ఒక నిమ్మకాయ అయితే తీసుకోవాలి. పాలనేది 2, 3 పొంగులొస్తూ ఉంటది కదా! అలా సిమ్ చేసి పొంగు రానిచ్చేసి ఆ విధంగా చేసుకోవాలి. నిమ్మకాయ అనేది గింజలు లేకుండా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను మిక్సీ వేస్తున్నాను. మిక్సీలో ఏది వేస్తున్నానంటే బాదం పప్పు, జీడిపప్పు పౌడర్ అయితే వేస్తున్నా. ప్రాపర్‌గా పౌడర్ వేసే పని లేదు. కొంచెం రఫ్‌గా ఉన్నా పర్లేదు. మనకైతే గనక ఊరికే ఒక 2, 3 సార్లు అలా తిప్పి తీస్తే సరిపోతుంది. దీనికైతే కొలత అవసరం లేదు. మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. బాదం పప్పు, జీడిపప్పు అనేది. ఈ రెండే కాదండి, మీ దగ్గర ఏమైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ చక్కగా మిక్సీ చేసి లైట్ పౌడర్ లాగా కొట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ పౌడర్ అనేది నేను ఒక బాక్స్‌లో వేస్తున్నాను. ఈ బాక్స్‌లో వేసిన తర్వాత దీంట్లో అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే మిక్సీ వేసుకుంటాను. ఇంకా కడిగే పని లేదు, దాంట్లోనే వేసేసుకోవచ్చు. ఈ పౌడర్ అనేది నేను స్వీట్‌కి వాడుతున్నానండి. ఇప్పుడు నేను చెప్పాను కదా! అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే నాన్ వెజ్‌కి వాడుతున్నాను. నాన్ వెజ్ కూడా నేను ఎప్పుడు చేసి చికెన్ కర్రీ బోర్ కొడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా చెయ్యండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇదైతే రసంలోకి బావుంటుంది. మా అబ్బాయి అయితే గనక స్నాక్ లాగే తినేసాడండి. ఇప్పుడు ఈ విధంగా పాలు బాగా మరిగిన తర్వాత మీరు పొయ్యి అయితే కట్టేసుకున్న తర్వాత నిమ్మకాయ అనేది వేసేసుకోండి. చూపిస్తాను. నేను పొయ్యి అయితే ఆఫ్ చేసేసానండి. చూపిస్తున్నాను కదా! పొయ్యి ఆఫ్ చేసిన తర్వాత నేను నిమ్మకాయ అనేది ఇత్తనాలు లేకుండా చూసి వేసుకోండి. పొయ్యి కట్టేసిన తర్వాత వేసుకోండి. వేసుకొని ఒక్కసారి అలా కలిపేస్తే ఏంటంటే పాలు అనేది ఇరిగిపోతుంది. ఒక నిమ్మకాయ మీకు సరిపోలేదు అంటే, పాలు ఇరిగిపోలేదంటే రెండో నిమ్మకాయ కూడా వేసుకున్న తర్వాత ఇలా కలిపి 1 మినిట్ పాటు అలా కలిపేసిన తర్వాత మీరు పొయ్యి వెలిగించేసుకోండి. పొయ్యి వెలిగించుకున్న తర్వాత ఆ పాలు, నీళ్ళు మనము ఇరిగిపోయింది ఉంటుంది కదండీ! అది నీళ్ళు సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. మీకు ఇది ఉడికించుకోవడానికి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్‌లో పెడితే. హైలో పెడితే ఏందంటే 2, 3 మినిట్స్‌లో అయిపోతుంది. అడుగంటుతుంది కాబట్టి మీరైతే సిమ్‌లో పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక కచ్చీప్ చూపించాను. ఆ కచ్చీప్‌లో వేసేసి చక్కగా వడగిన్నెలో వేసి బాగా కడిగేసుకోండి. ఆ కడగటం అయితే నేను చూపించలేదు. ఇదైతే కొంచెం త్వరగా కడిగేసేసి మనం పెట్టేసుకుంటే ఏంటంటే ఆ పులుపు ఉంటుంది కదా! ఆ పులుపు అనేది పోవాలి. అందుకని చల్లటి నీళ్ళల్లో బాగా కడిగేసుకోండి. బాగా నీళ్ళు రన్నింగ్ వాటర్ కింద పెట్టేసి ఒక 3 మినిట్స్ అలా కడిగేసుకోండి. ఇప్పుడైతే నేను బాండీ పెట్టేసాను. ఇక్కడైతే చికెన్ కూడా చేస్తున్నా. ర్యాండమ్‌గా 2 రెసిపీస్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో మిమ్మల్ని ఒక క్వెషన్ అయితే అడుగుతూ ఉంటాను. ఆ క్వెషన్ కింద కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇంకెందుకు లేటు. ఇప్పుడైతే గనక నేను చికెన్ అనేది పెద్ద పెద్ద పీసెస్‌గానే కట్ చేసుకున్నాను. నేనైతే గనక ఇది చికెన్ అనేది పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వాటర్‌లో నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసానండి. వదిలేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నాను. ఇప్పుడైతే గనక చికెను మీరు పెద్ద పీసులు చేశారు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఆయిల్ అయితే నేను ఎక్కువ ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్‌లో డైరెక్ట్ చికెన్ వేసేసి కలిపేస్తానండి. కలిపి ఏమీ లేదు, ఉప్పు, పసుపేసి బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ మినిమమ్
ఒక 60% అయితే కుక్ అవ్వాలండి. నేను ఒకే రెసిపీ చూపిచ్చేసి కిచెన్ వ్లాగ్ అనేది పెట్టలేను కాబట్టి 2, 3 రెసిపీస్ ర్యాండమ్‌గా నేను కిచెన్‌లోకొస్తే ఏం పని చేసుకుంటాను, ఏంటి అనేదైతే మెన్షన్ చేస్తూ నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చూసారు కదా! పక్కన అది బాగా కడిగేసి గట్టిగా పిండేసి రోల్ అనేది బరువు పెట్టేసానండి. అది పెట్టిన తర్వాత ఒక అరగంట అలా వదిలేస్తే ఈలోపు ఏంటంటే మనకి చికెన్ ఇవన్నీ రెడీ అవుతూ ఉంటుంది. కాబట్టి నాకేంటంటే ఇది కూడా సిమ్‌లో పెట్టేసి చేస్తూ ఉన్నాను. ఈ సిమ్‌లో పెట్టేసి చేసేటప్పుడు ఇంకా వేరే ప్రాసెస్ కూడా చేసుకోవాలి. అదేంటంటే ఈలోపు ఎగస్ట్రా ఆయిల్ ఉంటే అయిపోతుంది. అది బాగా మనం కలిపినప్పుడు డ్రై అవ్వాలి. కాబట్టి మనకు కాస్త ఎక్కువ టైమే పడుతుంది. ఇంకా పాలనేది నేను చెప్పాను కదా! అర లీటర్ ఫ్రెష్ పాలైతే ఉన్నాయి. ఇవైతే గనక మాకు 3 డేస్ టైం ఉంటుంది. ఆ 3 డేస్ లోపు యూజ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ జున్ను చేశాను. ఇంకా ఆ జున్ను ఒక అర లీటర్ పాలు చేశాను. ఇంకొక అర లీటర్ పాలున్నాయి. అవి 3 డేస్ లోపు యూజ్ చేయాలి అని చెప్పి నేను ఇది చేస్తున్నానండి. ఏంటంటే ఇది స్వీట్స్‌కి యూజ్ చేయటానికే వాడతాను. ఇప్పుడైతే గనక అల్లం చిన్నులపై పేస్ట్ అనేది చికెన్‌లో వేస్తున్నాను. ఈ చికెన్‌లో వేసేసి బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇంక నీళ్ళు గాని ఏమీ పోసే పని లేదు. ఇది ఫ్రై లాగే చేస్తున్నాను. వీడియోలో ఒక క్వెషన్ అయితే అడుగుతానన్నాను. ఆ క్వెషన్ ఏంటి అనేది అడుగుతానండి. నేనైతే ఆవు పాలు వాడుతూ ఉన్నాను కదా! మీరైతే చక్కగా ఇది గేదె పాలతో చేసేసుకోండి. ఇంకా నేను వీడియోలో మెన్షన్ చేసే క్వెషన్ దగ్గరికైతే రాలేదు. ఇక్కడైతే ఉప్పు, పసుపు వేస్తాను. ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుంటాను ఈ చికెన్ అయితే గనక. నేనైతే పసుపు ప్లేస్‌లో సంబార్ వాడతాను. సంబార్‌లో నేను ఏమేం వేస్తాను అనేది చెప్పేసేయండి. సంబార్‌లో నేను మన వీడియోస్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళకైతే గనక ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలుస్తుంది. కాబట్టి సంబార్‌లో నేను ఏమేమి ఇస్తాను, ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. క్వెషన్ అనేది అడుగుతానన్నా కదా! ఇదే క్వెషన్ అండి. నేను చాలా సార్లు మన వీడియోస్‌లో నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను సంబార్ అంటే ఏంటి అనేది. కాబట్టి ఈరోజైతే దాంట్లో ఏమేస్తాను అనేది మీరే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఓకేనా? ఇక్కడైతే పసుపు, సంబార్ వేసేసి మూత పెట్టేసాను. బాగా ఫ్రై కానిస్తాను. ఈలోపైతే గనక మనకి పాలు కూడా మరుగుతున్నాయి. పాలైతే గనక మీరు పొంగులొచ్చేసి బాగా మరగాలి. కనీసం మీకు 10 మినిట్స్ అయితే బాగా సిమ్‌లో పెట్టేసి వదిలేసేయండి. ఈ అర లీటర్ పాలకైతే 10 నిమిషాలు సిమ్‌లో పెట్టి వదిలేసేయండి. ఇప్పుడైతే గనక పచ్చిమిరకాయలు వేస్తున్నాను. దీనికైతే పచ్చిమిరకాయలు కాస్త ఎక్కువే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు పొయ్యి అనేది మారుస్తాను. ఎనక పొయ్యి మీద పెట్టేస్తాను. అది సిమ్‌లో కుక్ అవుతా ఉంటుంది. దానికైతే తొందర లేదు కదా! ఇప్పుడు మనం కలుపుకోవాల్సింది ఇదే కాబట్టి ఇదేంటంటే మరిగేటప్పుడు అలా కలిపేసుకున్న తర్వాత ఒక గంటెతో మన కప్పు ఉంది కదా! కప్పుతో కప్పు షుగర్ అయితే వేస్తున్నానండి. మీ స్వీట్‌కి తగ్గ షుగర్ అయితే ఇక్కడ వేసుకోండి. కొంతమంది ఏంటంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ దాంట్లో కూడా షుగర్ యాడ్ చేస్తాం. అది చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే ఫుడ్ కలర్ అయితే యూజ్ చేశాను. నేనైతే ఇక్కడ వీడియో కోసం యాడ్ చేశాను కానీ 90% అయితే 99% ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయకండి. దీని ప్లేస్‌లో కుంకుమ పువ్వు వాడుకోండి. నా దగ్గర కుంకుమ పువ్వు లేక నేను ఫుడ్ కలర్ అనేది యూజ్ చేశాను. వీడియోలో చూపించాలి అనే ఆలోచనతో ఫుడ్ కలర్ అయితే వేశాను. ఎందుకంటే ఫుడ్ కలర్ వల్ల క్యాన్సర్ వస్తుంది. అది ఒక కెమికల్ అండి. కాబట్టి మీరు అలాంటిది వేసినప్పుడు ఎక్కువసేపు మరిగించుకోండి. అది ఒక్కటి చేస్తే ఆ కెమికల్ అనేది కొంత పర్సెంట్ అయినా ఎళ్ళిపోయింది అనే హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి మరిగించుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ వేసాం కదా! బాదం పప్పు పొడి, బాదం పప్పు, జీడిపప్పు పొడి అది వేసి బాగా మరిగించుకోవాలి. ఒకవేళ పొంగొస్తుంది అంటే కట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి మరిగించుకోండి. ఇది మరిగేటప్పటికి మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేస్తే నేను ఆ రెసిపీస్ చేయటానికి ట్రై చేస్తా. దీని పేరు స్వీట్ పేరు చెప్పలేదు కదండీ! ఇప్పుడు చెప్తా. రసమలై అండి. రసమలై నేను ఎలా చేస్తున్నాను, ఏంటి అనేది ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. కానీ సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి. ఆ
టేస్ట్‌కి అయితే నేను ఫిదా అయిపోయానండి. కాబట్టి నాకు ప్రాణమైన రసమలై నా చేతులతో నేను చేసుకొని తింటున్నా. ఇప్పటికి ఇది నేర్చుకున్నాక థర్డ్ టైం చేశాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని ఇంకో గిన్నె అయితే పెట్టుకున్నానండి. కప్పున్నర అయితే షుగర్ వేసుకున్నాను. నేను చెప్పాను కదా, స్వీట్ అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ అక్కడ ఇక్కడ చూసుకొని వేసుకోండి. నేను కప్పున్నర షుగర్కి 3 కప్పులు అయితే వాటర్ పోసుకున్నానండి. ఈ 3 కప్పులు వాటర్ కంపల్సరీ పోసుకోవాలి. ఇంకా లేదు అంటే ఇంకొంచెం వాటర్ పోసుకున్నా పర్లేదు. కప్పున్నర షుగర్ తీసుకున్నాను. 3 కప్పులు వాటర్ మరిగించుకోవాలి. పక్కన ఈలోపు నానుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా, కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ పాలు పొయ్యి మీద పెట్టి ఇంకా మళ్ళీ ఇంకొక 2 పొంగులైతే అలా రానిస్తూ కలుపుతూ ఉన్నాను. ఇక్కడ మీరు కావాలి అంటే కస్టర్డ్ మిల్క్ అని ఉంటుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. పాల పొడి అయితే వాడకండి, ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దీనికైతే చిక్కదనం కోసం పాల పొడి వాడకండి. ఇంకా గేదె పాలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మా దగ్గర మేము ఇటలీలో ఉంటాం, మా గేదె పాలు దొరకవు కాబట్టి ఇక్కడ తగ్గట్టు అడ్జస్ట్ అయ్యి నేను చేసుకుంటున్నాను. అక్కడక్కడ మీకు బాదం పప్పు కూడా కనిపిస్తున్నాయి, అది పంటి కింద పడితే బాగుంటుందండి. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసి బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే కనుక మనం ఇందాక అది వడగట్టుకుంది కదా, పాల విరుగుడు అని చెప్పి అంటాము, దాన్ని పన్నీర్ అని చెప్పి కూడా అంటూ ఉంటాము. ఇప్పుడైతే కనుక అది కూడా మనకు తీద్దాము. ఇప్పుడు దాని సమయం కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు చికెన్లో అయితే కొంచెం కారం వేస్తున్నాను. కారం అనేది కాస్త ఎక్కువే వేస్తున్నాను. కారము మసాలా పొడి వేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ క్వశ్చన్ కూడా ఇంకోటి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు మసాలా పొడిలో ఏమేమి వేస్తారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరైనా సరే అక్కడ వరకు చూసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను. ఆ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేసేయండి. ఇంకొక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఏంటి అంటే, కొంతమందికి నాకు కామెంట్ చేయటం కుదరదు, బొమ్మలు పెడతా అంటున్నారు. అలాంటి వాళ్ళు హ్యాపీగా బొమ్మలు పెట్టేసేయండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ గుడ్ మార్నింగ్ ఇలాంటివి అయితే పెట్టకండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన తర్వాత ఎప్పుడో రిప్లై ఇస్తున్నాను. ఆ టైంలో మాకు ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నాను, గుడ్ ఈవినింగ్ అంటున్నాను. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు గుడ్ మార్నింగ్ పెడితే మీరు ఎలా పెడుతున్నారు ఏంటి అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో రాస్తున్నారు. కాబట్టి అలా ఇంకా మీరు సపరేట్ కామెంట్ అయితే మెన్షన్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇదంతా పాల విరుగుడు ఉంది కదా, ఇదంతా మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. బాగా డ్రై అయిపోవాలి, మనకు పొడి పొడిగా రావాలండి. అందుకే మనం బరువు పెట్టేసాము. ఈ కచ్చీప్ అయితే ఇలాంటి స్వీట్స్ ఇలాంటివి చేయటానికి యూజ్ చేస్తాను. చూశారు కదా, నాకు లీటర్ పాలకి ఇది వచ్చింది. బాగా స్మూత్గా చేసేసుకోవాలి. ఈ లోపల మనకేంటంటే 5 మినిట్స్ పడుతుంది. పొయ్యి మీద నేను షుగర్ కూడా పెట్టేసాను. బాగా సిమ్లో పెట్టేస్తే అదేంటంటే కరుగుతూ ఉంటుంది. ఇదైతే బాగా ఇట్లా నలుపుకుంటూ కలిపేసేయండి. ప్లేట్కి అనేది ప్రెస్ చేస్తూ కలపాలి. 5 మినిట్స్ వరకు దాన్ని అయితే మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత మీరు ఎలా అయితే ఉండలు చేసుకుందాం అనుకుంటున్నారో ఆ విధంగా చేసేసుకోండి. కొంతమంది అయితే రౌండ్గా కావాలనుకుంటున్నారు, కొంతమంది చపాతీలా కావాలనుకుంటున్నారు, పొడవుగా కావాలనుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసుకోండి. ఈ రసమలై అయితే బాగా ఉడకాలండి. మనకు అందుకే వెడల్పు గిన్నె తీసుకున్న తర్వాత షుగరు వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేటట్టు తీసుకోండి. ప్లేస్ అనేది మనం వేసిన తర్వాత కూడా ప్లేస్ కాస్త ఎక్కువ ఉండాలి. ఎందుకంటే అవి బాగా మనకి డబల్ అవుతాయి కాబట్టి, కొంచెం లావు అవుతాయి కాబట్టి మనం అనేది వెడల్పు ఉన్న గిన్నె అయితే తీసుకుంటే బెటర్. ఈ విధంగా చూశారు కదా, స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. బాగా నలుపుకుంటూ ఇలా పేస్ట్ చేసేసి ఒక ముద్ద చేసుకున్న తర్వాత మీకు ఎలా ఉండలు కావాలి అనుకుంటున్నారు అనేది అలా చేసేసిన తర్వాత ఉండ అనేది ప్రెస్ చేస్తే కనుక మనకి బిస్కెట్ టైప్లో వస్తుంది. అది కూడా వేసేసుకోవచ్చు. కొంచెం పగుల్డ్ వచ్చింది అని అయితే అనుకునే పని లేదు. ఈ విధంగా చక్కగా చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను కొన్ని ఉండల్లా చేశాను, కొన్ని ఎలా చేసేసాను. ఈ విధంగా చేసి నేను పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు పంచదార అంతా కరిగిన తర్వాత ఇది వేసేసేయండి. ఇక్కడైతే ఒక టిప్ చెప్తున్నాను. ఏంటి అంటే, మనకు వేసింది పైకి తేలింది అంటే కనుక మన పిండి అనేది స్మూత్గా వచ్చినట్టు. లేదు అలా తేలలేదంటే ఇంకొంచెం మసాజ్ చేస్తే సరిపోతుంది. నాకైతే వేసినవి చూసారు కదా, పైకి తేలుతూ ఉన్నాయి. అడుగును మునిగింది అంటే కనుక ఇంకొంచెం కలపాలండి. పిండి అనేది గుర్తుంచుకోండి. ఏంటి పిండి అంటున్నాను అనుకుంటున్నారా? పాలదండి. మనకు పన్నీర్ అనేది ఇంకా కాస్త కలుపుకుంటూ మనం చేసుకోవాలి. అదే పైకి తేలిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇదే ఎప్పుడన్నా మనకి పాలు ఏంటంటే కాయటం లేట్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో కూడా ఇలాంటి స్వీట్ అయితే చేసుకోవచ్చు, దాన్ని వేస్ట్ చేయకుండా. ఈ విధంగా చక్కగా చేసేసి అన్నీ దీంట్లో వేసి ఒక సైడ్ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇంకో సైడ్ తిప్పిన తర్వాత స్లోగా ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత మనకేంటంటే డైరెక్ట్ నేనైతే పాకంతో పాటు కలిపి పాలల్లో కలుపుతానండి. కొంతమంది ఏంటంటే పాకం పారబోస్తారు, అలా పారబోసే పని లేదు. పాకం ఏంటంటే దగ్గరకు వచ్చేసింది, దీంతో పాటు పాలల్లో కలిపేసి
చేసి చక్కగా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా తినేస్తే ఎండాకాలం సూపర్ స్వీట్ అండి. మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ పెట్టండి, ఫిదా అయిపోతారు. ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలి, ఈ వీడియో కింద చేయటం కష్టం అనుకున్న వాళ్ళు వాయిస్ మెసేజ్ పర్సనల్గా పంపించండి. నా ఇన్స్టా ఐడి విజయరాణి కేర్ ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు ఓన్లీ వాయిస్ మెసేజ్ ఈ వీడియో గురించి పంపిస్తే ఓకే అండి. మీరు కాల్స్ అయితే చేయకండి. కాల్ చేద్దాం అనుకుంటే మీరు ఒకసారి మెసేజ్ పెడితే నేను ఓకే అంటే కాల్ చేయండి ఇన్స్టాలో. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇక్కడైతే కనుక జీలకర్ర మెంతులు పొడి ఉంది కదా, ఒక స్పూన్ మెంతులకి 2 స్పూన్లు జీలకర్ర కలిపి నేను ప్యాన్ ఫ్రై చేసి పొడి చేసుకున్నదైతే కొంచెం వేశాను. ఇంకా మీరు కావాలి అన్నప్పుడు కస్తూరి మెత్తి అది కూడా యూజ్ చేసేయచ్చు. ఇక్కడైతే కనుక నేను అవి ఉడుకుతూ ఉన్నాయి, మీకే అర్థమైపోతుంది. ఆ గిన్నె అంతా ఫుల్ అయిపోతుందండి. నేను వేసింది బాగా ఉడికిన తర్వాత ఒక సైడ్, సెకండ్ సైడ్ కూడా ఒక సైడ్ 10 మినిట్స్, సెకండ్ సైడ్ 10 మినిట్స్ వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. అది బాగా కుక్ అయిపోయి థిక్ వస్తుంది. అది మీరు అలా కావాలంటే తినచ్చు. నేనైతే కనుక రసమలై అన్న కదా, దాంట్లో వేసుకుంటున్నాను పాలల్లో. ఆ విధంగా అయితే నేను చేస్తున్నాను. ఇంకా ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. మీరు తెలియచేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ స్వీట్ ఒక్కసారి మీరు ట్రై చేసేసేయండి. ఇంకా ఈ స్వీట్తో పాటు వెనిల్లా ఐస్ క్రీమ్ వేసుకొని తినండి. ఇంకా చెప్పే పని లేదండి. సూపర్ టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీస్తాము. ఐస్ క్రీమ్ ఒక స్పూన్ అలా వేసుకొని తింటే ఉంటుందండి. ఆ జీడిపప్పు బాదం పప్పు పలుకులు తగులుతూ స్వీట్ చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా సరే ఈ స్వీట్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా దేవుడికి ప్రసాదం రూపంలో కూడా చక్కగా చేసి పెట్టుకోవచ్చు. ఇంకా గోరువెచ్చగా తిన్నా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది. నాకైతే కనుక ఈ స్వీట్ ప్రత్యేకంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం అయితే ఇష్టం. నేను చెప్పాను కదా, ఇది కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో మొత్తం పాకంతో పాటు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది చల్లారటానికి నాకైతే అరగంట టైం పడుతుంది కాబట్టి అరగంట తర్వాత నేను వీడియో చూపించడం లేదండి. ఇంతటితో ముగిస్తున్నాను. క్లియర్గా చెప్పాను కదా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చేసేసేయండి. ఈ విధంగా స్లోగా తిప్పుకున్న తర్వాత చూసారు కదా ఎంత పెద్దగా ఉబ్బిపోయినాయో. ఇలా ఉబ్బినాయి అంటే మనము అది పాల పిండి అయితే మనకు కరెక్ట్గా కలిపినట్టు లెక్క అండి అది. కాబట్టి ఈ విధంగా మనకు రెండో సైడ్ కూడా తిప్పిన తర్వాత ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత రెండు చల్లగా అయిపోయిన తర్వాత కలిపేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకా మనకి ఈరోజు చికెన్ ఫ్రై ఉంది, ఒక పప్పు వండేసుకోవటం, రసం వండేసుకోవటం చేసేసి చక్కగా దీంతో మేము ఎంజాయ్ చేసాం. ఈరోజు మీరు స్పెషల్ ఏం చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకున్న వాటర్ కూడా ఈరిపోయి చిక్కగా వచ్చేస్తుంది. ఆ చిక్కటి పాకము మొత్తం కలిపి మనం పాలల్లో కలిపేసి చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. గోరువెచ్చగా తినాలి అంటే ఇలా తినేసేయచ్చు. ఇది అయితే కనుక నాకు పాలతో చేసిన స్వీట్ అయితే నా ఫేవరెట్ అండి. మీలో ఎంతమంది ఇది టేస్ట్ చేశారు ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారైతే అనుకుంటున్నాను. ఈరోజు మీరు ఎలాంటి స్పెషల్ చేసుకున్నారు అనేది కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఇది వీక్ డేస్ బ్లాగ్ అండి. మన ఛానల్ వీకెండ్ బ్లాగ్ కాదు, వీక్ డేస్ బ్లాగ్. వీక్ డేస్ హ్యాపీగా ఎలాంటి స్వీట్ ఒకటి ఉంటే సరిపోతుంది కదా. స్వీట్ తినాలి అనిపించినప్పుడు హెల్తీగా ఉంటుంది, డ్రై ఫ్రూట్ అన్నీ ఉన్నాయి కాబట్టి హెల్తీ రెసిపీ అండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.